చూస్తారా మంచిగా బయట తెచ్చుకుంటున్నా ఇస్తురా ఇస్తురా హ్యాబిట్స్ అన్ని అందుబాటులో గవర్నమెంట్ హాస్పిటల్ పని చేయాలని చెప్పి పేపర్లు ఇస్తున్నారు. మీరు పని చేసేట రాదు కదా పేపర్లు. అదే రోజైందా ఇవాళ వచ్చిన హాస్పిటల్ నిన్న మనం వచ్చినామా గోళీలు ఇచ్చిరా ఇప్పుడు తీసిరా అవునమ్మా ఇక నేను హాస్పిటల్కి వస్తే చెప్తున్నాను మీకు హాస్పిటల్ ఉందామా వస్తున్నారా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా నువ్వు ఇక్కడ డ్యూటీ ఆబ్సెంట్ ఉన్నావు ఇక్కడ సంతకం పెట్టాను డ్యూటీకి రాలేదు నిన్న ఎట్లా నడుస్తున్నాయి పేపర్ స్టేట్మెంట్ చూస్తున్నారా నిన్న కాదమ్మా ఇవాళ కలెక్టర్ గారు నేను ఇద్దరం వచ్చాము నిన్ననే పేపర్స్కి వచ్చింది ఇవాళ మీరు ఆబ్సెంట్ ఉంటే ఎట్లా తల్లి ఎందుకు ఆయన కలవాల్సిన అవసరం ఉంది ఆయన అవసరం ఉంటే నీకు ఇక్కడికి వచ్చి కలిసి మేము వచ్చి ఇక్కడ చెప్తాం మరి నువ్వు అక్కడికి పోవాల్సిన అవసరం ఉందమ్మా లేదా 4 రోజులు తల్లి 3 రోజులు ఏది లెట్ ఏది ఎమర్జెన్సీ డ్రగ్స్ అయినా ఏదైనా మెడిసిన్ కదా దీంట్లో కొన్ని ఏదైతే రాని వాళ్ళు ఉన్నాయో వారి దగ్గర లేని వాళ్ళకి వారు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు తెచ్చుకొని మీ దగ్గర ఉన్న బడ్జెట్ వాడుకొని కొనేసి అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడు కూడా మీ దగ్గర ఏదైతే మీరు ఇంటెంట్ పెట్టారో సిఎంఎస్ లో లేదు అట్లాంటి మీరు లిస్ట్ అవుట్ చేసుకొని మీకు వచ్చే నెల అయితే అవసరం ఉన్నాయో అది ఈ రోజు రేపటికల్లా కొనుగోలు చేసి మీ దగ్గర అందుబాటులో తెచ్చి పెట్టండి. వీళ్ళేమైనా ఉంటే మనం ఇస్తాం. వారి దగ్గర బడ్జెట్ ఉంది అంత ఉంది. ఇది చేసుకొని మీరు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ స్థాయిలో వారు ఆ విధంగానే చేస్తున్నారు. కొన్ని సందర్భాలు ఏముందంటే సిఎంఎస్ సర్టిఫికేట్ తీసుకుని లోకల్ గా చేసుకోవచ్చు. మా శాఖతో మాట్లాడితే కదమ్మా ఎక్స్ట్రా లేకపోతే పేదోళ్ళే కదా వచ్చేది బయట ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఇది నాకు కరెక్ట్. మీరు 15 days కలెక్టర్ గారు విజిట్ చేశారు. ఆయన చెప్పాలి ఆయన మెమోరాండం ఇస్తే ఆయన అక్కడ ఇస్తాం లేదా మాకు అని చెప్పారు. మేమన్నా పట్టుకొని చేస్తాం కదా. ఎందుకు మనది రెస్ట్ మీద ఓపెన్ అయితే లేదు అక్కడ ఏం ప్రాబ్లం ఉందని ఎన్ని శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు డైలీ ఎన్ని వస్తాయి ఏమేమి చూస్తారు మ్యాక్సిమం ఇక్కడ మాత్రం HbSR గ్రూపింగ్ యూరిన్ టెస్ట్ HIV HbCG PDRS ఇవి ఇక్కడ చేస్తారు. మిగతా అన్ని టీఆర్ మళ్ళీ ఆన్లైన్ చేసి టీఆర్ పంపించారు. టీఆర్లో డైలీ ఎన్ని శాంపుల్ పంపిస్తారు ఇక్కడ ఈజీగా అయితే సార్ మినిమం 40 మెంబర్స్ దానికి మీరు ప్రతిరోజు 40 పంపిస్తారు. ఎన్ని పాజిటివ్స్ వచ్చినాయి డెంగ్యూ కానీ డెంగ్యూ మొన్న 2 వచ్చినాయి సార్. ఓన్లీ 3 cases డెంగ్యూ ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుందా ట్రీట్మెంట్ ఎక్కువ చేస్తుంది డెంగ్యూ మరి ఇక్కడ వాళ్ళ ప్లేట్లెట్స్ కానీ ఏమన్నా నార్మల్ 4 hours ఇంకా 20 members ఎట్లా వాళ్ళకి ఎట్లయితుంది. ప్రభుత్వ ఆసుపత్రిని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మేము కూడా విజిట్ చేయడం జరిగింది. కొంతమంది రాజకీయ నాయకులు కావాలని హాస్పిటల్ మీద ప్రభుత్వం విద్య మీద ఎంతో దృష్టి పెట్టి ఈ వచ్చిన 9 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలి, ప్రతి పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య శాఖ మహర్చులు దామోదర రాజేశ్వర గారు కూడా 24 గంటలు వైద్య సదుపాయాలు అందిస్తుంటే కొంతమంది కావాలని ఇక్కడ ఏదో హాస్పిటల్లో 30 beds నడుస్తలేవని చెప్పి ఇక్కడ హాస్పిటల్ అరాకొర నిధులు ఉన్నాయని చెప్పి ఇక్కడ మెడిసిన్ లేవని చెప్పి కొంత దుష్ప్రచారం చేస్తారు. దాని మీద గౌరవ కలెక్టర్ గారు కానీ నేను కానీ సూపరింటెండెంట్ ప్రతి వార్డు ప్రతి ఇన్ఛార్జ్ తిరగడం జరిగింది. ఇక్కడ 30 బెడ్లు రోజు అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది డాక్టర్లు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు తలమించిన భారంగా
వాళ్ళు ఎక్కువ శ్రమ చేసి 30 బెడ్లను చూస్తున్నాం. ఇలా నిజంగా 30 బెడ్లలో పేషెంట్లు కూడా చూసినాం, డెలివరీ కేసులు చూసినాం. ఎక్కువ నార్మల్ డెలివరీ కూడా ఇక్కడ ప్రియారిటీ ఇచ్చి మాక్సిమం 4 డెలివరీ చేస్తున్నందుకు నిజంగా డాక్టర్లను అభినందిస్తూ, ఆలయకు సంబంధించినటువంటి ఇది ప్రభుత్వ ఆసుపత్రిగా పెద్ద ఆసుపత్రి ఉంది కాబట్టి దీనికి మా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించి ఇంకేమైనా సదుపాయాలు తక్కువ కూడా మేము కల్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ప్రతి పేషెంట్ని అడిగి తెలుసుకుంటూ కూడా మేము 2 డేస్ జాయిన్ అయ్యి మంచి ట్రీట్మెంట్ అవుతుంది, మాకు ఇక్కడ మెడిసిన్ కానీ గ్లూకోజ్ కానీ పెడుతున్నారు, ఏ ప్రాబ్లం లేదంటున్నారు. దయచేసి ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రాజకీయాలు అనేది ఎలక్షన్లప్పుడే రాజకీయాలు చేయాలి తప్ప వైద్యం మీద విద్య మీద చేయొద్దు. కాకపోతే మీరు ప్రతిపక్షాలుగా మాకు సూచనలు చాలా ఇవ్వండి. ఇంకా కూడా అందరం కష్టపడి ఆలేరును అన్ని విధాల అగ్రగామి ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు నిజంగా కూడా నాకు సంతోషం అనిపించింది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్కి ధీటుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా కూడా మెరుగైన వైద్యం అందించడానికి గతంలో ఇక్కడ 50 బెడ్ల ఆసుపత్రి ఉండే అది 30 బెడ్లకు కుదించారని చెప్తున్నారు. ఇప్పుడు 30 బెడ్లు నడుస్తున్నాయి. దీన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ శాఖ సంబంధించిన వైద్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజు చర్చించి 50 పడకలు అయ్యేటట్టుగా నేను కృషి చేస్తా. ప్రతి పేదోడికి వైద్యం అందే విధంగా మా వంతుగా మా బాధ్యతగా మేము ప్రజలకు జవాబుదారిగా ఉండాలి కాబట్టి ప్రతి పేదోడి ఆరోగ్యం మా బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తూ, హాస్పిటల్ ఇంకా కూడా మెరుగైన వైద్యం అందించడానికి ప్రతి పేదోడు ఇక్కడనే వచ్చి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే విధంగా మేము ఇంకా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, మా రాజకీయ నాయకులు అందరు కూడా వచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా గతంలో ఫ్లోరిన్ నీళ్ళ వల్ల కానీ కొంత కలుషిత ఫుడ్ వల్ల ఎక్కువ డయాబెటీస్ పేషెంట్లు అయ్యారు. ఇక్కడ రోజుకు డయాలసిస్ పేషెంట్లు అంటే డయాబెటిక్ వల్లనే డయాలసిస్ పేషెంట్లు వస్తారు కాబట్టి అది ఎక్కువ అయ్యారు. ఒక 10 బెడ్లు ఉండడం వల్ల 3 షిఫ్ట్లు అంటే షిఫ్ట్ కు 10 మంది వాళ్ళకు డయాలసిస్ నడుస్తుంది. దాన్ని ఇప్పుడే కొంత ప్రైవేట్ వాళ్ళతోటి మాట్లాడి ఒక సంస్థ వాళ్ళు కూడా ఇక్కడ దివిస్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మేము హాస్పిటల్కి ఏం కావాలన్నా సదుపాయం ఇస్తామంటున్నారు. వాళ్ళ సహకారంతో ఇంకో 10 బెడ్లు చేస్తే డైలీ 50 మంది డయాలసిస్ పేషెంట్లకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ దిశగా ఒక నెల రోజుల్లోనే ఇంకొక 10 మంది డయాలసిస్ పేషెంట్లకు ఇక్కడ డయాలసిస్ జరిగే విధంగా కలెక్టర్ గారు నేరుగా దీనికి సంబంధించిన మంత్రి గారితో చర్చించి అది త్వరలోనే ఇంకొక 10 బెడ్లు ఎక్కువ అరేంజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.